నమస్తే వెల్కమ్ టు G9 టీవీ న్యూస్ నేను మహిజా ముందుగా హెడ్లైన్స్ తెలుగు వారి తెగువకు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరికి ఘన నివాళి అర్పించిన సీఎం జగన్ వైసీపీ టీడీపీ ఎంతమంది బీసీలను రాజ్యసభకు పంపారు బహిరంగ చర్చకు రావాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ సవాల్ హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో 500 కోట్లు దళిత బంధును ఉద్యమంతో పోల్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం కేంద్ర పరిమితులను పాటిస్తున్నామని మంత్రి హరీష్ వెల్లడి ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారుల హెచ్చరిక ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడి అక్టోబర్లో గరిష్టానికి మూడో ముప్పు స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిపుణుల బృందం బీజేపీ నేతలు జాతీయ జెండాను అవమానించారని విపక్షాల మండిపాటు త్రివర్ణ పతాకంపై బీజేపీ జెండా ఉంచడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంపు కార్యాలయంలో పూలు జల్లి నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సామాజిక సాధికారత దేశంలో బీజేపీకి మాత్రమే సాధ్యమైందని బీజేపీ ఎంపీ జేవీఎల్ నరసింహారావు చెప్పారు. అన్ని సామాజిక వర్గాలను రాజకీయ పార్టీలు కేవలం తమ రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. వ్యక్తులకు లబ్ధి చేకూరినంత మాత్రాన సామాజికంగా అన్ని వర్గాలకు న్యాయం చేకూరినట్లు కాదని జీవీఎల్ అన్నారు. టీడీపీ వైసీపీలు బీసీలను ఎదగనీయడం లేదని జీవీఎల్ ఆరోపించారు. వీరికిచ్చాం వారికిచ్చాం అని చెప్పుకుంటే ఉపయోగం లేదు. నిజమైన అధికారం ఉన్నటువంటి రాజకీయ అధికారం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవులకి మీరు ఎంతమందికి ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో లెక్కలు చెప్పండి. అక్కడే మీ యొక్క అసలు బండారం ఏంటో బయటపడిపోతుంది. సో కాబట్టి ఈ కేవలం భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం అనే ఎజెండాని అమలు చేయటమే కాకుండా మిగతా పార్టీల పైన కూడా ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. సో కాబట్టి దీనికి రాజకీయ పార్టీలు నిజంగా చర్య కావాలనుకుంటే అటువంటి చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధం. ఎవరు ఏ సమాజం అంతేగాని మేము వారి పేరున కార్పొరేషన్ పెట్టాం, వారికి 20 కోట్లు ఇచ్చాం, కార్పొరేషన్ పేరుతో మేము దాని ద్వారానే అమ్మఒడి ఇతర కార్యక్రమాల నిధుల్ని దాని నుంచే మేము సేకరించి పంపించాం, అది పేరుకి ఆ కులానికి ఇచ్చినట్లే కానీ నిజం చెప్పాలంటే అది మీరు ఇంప్లిమెంట్ చేసే స్కీమ్నే ఆ కార్పొరేషన్ అభివృద్ధి డబ్బుల్లో నుంచి తీసి దారి మరలుస్తున్నారు. సో అంతేగాని మీరు నిజంగా వారికి చేసినటువంటి ఆర్థిక ఎంపవర్మెంట్ లేదు, సామాజిక సాధికారత లేదు. అన్నిటికంటే ప్రధానంగా పొలిటికల్ ఎంపవర్మెంట్ మీరు ఏం చేశారో మరి ఈ నేను చేసేటువంటి ఈ సవాల్ని స్వీకరించి మరి అన్ని పార్టీలు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మరి సోషల్ జస్టిస్ ఎజెండా పైన చర్చకు రావడానికి సిద్ధమైతే మా పార్టీ నుంచి మేము కూడా సిద్ధంగా ఉంటాం. మా రాష్ట్ర నాయకులు వీర్రాజు గారితో చర్చించి ఈ విషయాలను మీ ముందు పెట్టే ముందు రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు గారితో అలాగే ఇది మా పార్టీ యొక్క జాతీయ ఎజెండా కూడా కనుక సో సామాజిక న్యాయం ఒక రాజకీయ ఎజెండాగా ఈ రాష్ట్రంలో కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరి ముందు ఈ ప్రశ్న వేయటం జరుగుతోంది. అలాగే ఈరోజు టంగుటూరి ప్రకాశం గారి 150వ జయంతి. ఈ తెలుగు రాష్ట్రాల నిర్మాణంలో అంతకంటే ప్రముఖంగా ఒక స్వాతంత్ర యోధుడిగా టంగుటూరి ప్రకాశం గారు. వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్లుగా చేతగాని పాలనను కొనసాగిస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకులు కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి అధికారుల నుంచి కనీస స్పందన లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పందన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పేరు మార్చి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
మీకోసం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీకోసం అనేటువంటి కార్యక్రమాన్ని నేను వచ్చి ఏదో కొత్త కార్యక్రమం చేసినట్టు పేరు మార్చేసి స్పందన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి సోమవారం ప్రతి జిల్లా కలెక్టరేట్ లోను మండల కార్యాలయంలోనూ ప్రజలు అర్జీలు తీసుకొచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారికి, లేకుంటే మండలంలో ఉన్నటువంటి మండల అధికారులకి, లేకుంటే ఎస్పీ గారికి స్పందన కార్యక్రమంలో తమ సమస్యలు అర్జీల రూపంలో వెల్లబెట్టుకునేటువంటి ఒక అవకాశం, ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మీకోసం అనే కార్యక్రమం ఉంది, దాన్ని ఇప్పుడు స్పందన అనే పేరు మార్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్పందన అనేటువంటి కార్యక్రమానికి మీరు గనక క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే 2.5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నేను అడుగుతున్నా, ఈ కార్యక్రమాన్ని కనీసం అధికారుల నుండి స్పందన కనిపించడం లేదు, స్పందన కరువైంది. మీరు గనక జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కానీ లేకుంటే మండల కార్యాలయాలు కానీ పరిశీలిస్తే ఇచ్చిన అర్జీలనే మళ్ళీ మళ్ళీ ఇచ్చుకుంటూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, చెప్పులు అరిగిపోయే విధంగా. ఈ 2.5 సంవత్సరాలుగా ఇచ్చిన అర్జీలనే మళ్ళీ మళ్ళీ ఇచ్చుకుంటూ ప్రజలు పాపం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరి స్పందన అనేటువంటి కార్యక్రమాల్లోకి అధికారుల స్పందన ఏమాత్రం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. హుజూరాబాద్ దళిత బంధు ప్రాజెక్టుకు మరో 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. నిధుల విడుదలపై ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్లో మొత్తం దళిత బంధుకు 1000 కోట్లు కేటాయించింది. వారంలో మరో 1000 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దళిత బంధు అమలును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే హుజూరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందనే తప్పుడు ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రాలకు ఉన్న పరిమితుల్లోనే అప్పులు చేస్తున్నామని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము తయారు చేసిన లెక్కలు కాదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా ఆధారంగానే ఈ మొత్తం ఫిగర్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. And we should note that these figures are not, these details are not prepared by the state government. All these published and released by Government of India. కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఈ మధ్య ఆశీర్వాద యాత్రతో మన రాష్ట్రంలో పర్యటిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదనో, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయిందనో రకరకాలుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి గారు రాష్ట్రంలో పర్యటించేటప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, అంటే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉందో అది అవగాహన రహిత్యంతోనైనా మాట్లాడాలి, లేదు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నమైనా అయి ఉండాలి. తెలంగాణకు కేంద్రం ఇచ్చేది తక్కువ, కేంద్రానికి ఈ దేశానికి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఎక్కువ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పింది అసెంబ్లీలో, ఇవాళ కేంద్రం ఏదో ఇచ్చింది, కేంద్రం ఏదో ఇచ్చిందని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. కేంద్రం ఇచ్చేది తక్కువ, ఇవాళ కేంద్రానికి మనం ఇచ్చేది ఎక్కువ. ఈ దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్ ఈస్ తెలంగాణ. ఫిగర్స్ ఉన్నాయి సార్ మన దగ్గర, నేను ఐ కెన్ రిలీజ్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రం ఎంతెంత ఇచ్చింది కూడా నేను తప్పకుండా ఇస్తాను. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా భాయ్ సార్, ఇప్పుడు 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మనం. అండ్ జనరల్గా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కేంద్రం ఏదో మనకిచ్చింది అంటున్నారు కదా, కేంద్ర అవసరాలు మనం ఇచ్చే ఆదాయం మీద తీర్చుకుంటున్నారు. దేశ రక్షణ, ఇవాళ కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, దేశ రక్షణ కావచ్చు, దేశానిలో కొన్ని సెక్టర్స్ను వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసేటువంటి సెక్టర్స్కు మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్ మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంటుంది. కానీ కేంద్రం ఏదో మనకిస్తుంది అంటే కేంద్రం ఇచ్చేది మన హక్కుగా, మన వాటాగా మనకు వస్తున్నటువంటిదే తప్ప లేదా కొత్తగా వచ్చేటువంటిది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ మోర్. ఇవి వాస్తవాలైనటువంటి విషయాలు. సో మా మిత్రులతో నా మనవి ఏంటంటే దయచేసి కొంచెం ఈ ఫిగర్స్ రేపు ప్రజలకు అర్థమయ్యే సులభమైనటువంటి పద్ధతిలో మీరు వీటిని ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు ఈ మధ్య ప్రతిపక్షాలు గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు. ఒక్కొక్కరు పెద్ద గొంతు చేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నది ఏంది, మేము పెడుతున్నది ఓన్లీ ఫిగర్స్ పెట్టినాం, మేము సాధించిన పురోగతిని పెట్టినాం. ఇవాళ ఈ దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కంటే, ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కంటే తెలంగాణ ఎంత ముందున్నది, ఎంత బాగా మేము గ్రోత్ రేట్ని అచీవ్ చేసినాం,
అనేటువంటి విషయాలు మేము ప్రజల ముందు పెట్టినాం. ఇది ప్రభుత్వ పనితీరుకు గీట్రాయి. ఏపీ ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయని, ఇవాళ రేపు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఇవాళ రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. ఇవాళ రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని, అటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. దళిత బంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్ధతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషిపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ ఎంపీ, ఎమ్మెల్యే కాన్వాయ్లను అఖిలపక్షం నాయకులు అడ్డుకున్నారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న అఖిలపక్షం నాయకులు వారి కార్లను అడ్డుకున్నారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా తాపత్రయం కూడా ఏంటంటే ఒకసారి ఒక మనిషి కొట్టుకోపోయింది. దాదాపు 22 కోట్ల పైబడి అవుతుంది. బ్రిడ్జ్ పర్మనెంట్ 26 కోట్ల రూపాయలు అవుతుంది. మొన్ననే సిఆర్ఎఫ్ ఫండ్, సెంట్రల్ రోడ్స్ డెవలప్మెంట్ ఫండ్ కింద దీని ప్రపోజల్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది. ఆల్రెడీ డబ్బులు రిలీజ్ అయినా, శాంక్షన్ ఒక్కరికి పెండింగ్ ఉంది. ఎందుకంటే ఇదైతే యావత్ మండలంలో అన్ని పని చేస్తే ఒక ఎత్తు, ఈ బ్రిడ్జ్ చేస్తే ఒక పని చేయడం ఎత్తు. ఎందుకంటే ఎమ్మెల్యే గారికైనా మాకైనా ప్రభుత్వానికైనా ఏముంటుంది, పని చేసుకుంటే రేపన్నాడు మీరు అక్క ఈ పని చేసిరు, ఇంకో పని బాకీ ఉంది మీరు చేయండి అని చెప్పించుకునే కార్యక్రమం చేస్తాం. త్వరలోనే మీకు వచ్చే శుభవార్త చెప్తాం. ఎందుకంటే అందులో ఇక్కడ పెట్టాం, ఎమ్మెల్యే గారు, నేను, మంత్రి గారు అందరూ ఇది పెట్టడం జరిగింది. నెక్స్ట్ దంతాలు పెద్ద ముప్పారం వినండి అన్న, ఇది అన్న గార్ల మండల పర్యటనలో ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ పర్యటనలో భాగంగా ఈ రాంపురం బ్రిడ్జి ఎత్తు పెంచాలని చెప్పేసి రాస్తారోకో చేయడం జరిగింది. ఈరోజు గార్ల మండల అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో గార్లకు గెలిచిన ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరొక శంకుస్థాపన కోసం వస్తుంటే దశలో గుంటూరు జిల్లాలోని మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని దక్షిణ గాలి గోపురం వైపు ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా ప్రమాద సమయంలో ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రహరీ గోడ కూలడంతో గోడ క్రింద భాగంలో పార్కు చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.
గోదావరి జిల్లా ఏజెన్సీలో నకిలీ మావోయిస్టు ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటపాక మండలంలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ దుకాణదారుల నుండి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న 3 వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణకు చెందిన బోడా వెంకటేష్, సల్లూరి ప్రసాద్లతో ఎటపాక మండలం వెంకటరెడ్డిపేటకు చెందిన కొండేటి వీరబాబు కలిసి ఒక ముఠాగా ఏర్పడి మావోయిస్టుల పేరుతో ఎటపాక మండలంలోని లక్ష్మీపురం, తోటపల్లి గ్రామాలలోని పురుగు మందుల దుకాణాలు, మెడికల్ షాపు యజమానులకు బెదిరింపు లేఖలు పంపించి అక్రమంగా నగదు వసూలు చేయడం ప్రారంభించారని ఎటపాక సిఐ గజేంద్ర కుమార్ తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, గత 2 నెలలుగా మన ఏటపాక సర్కిల్లో కొంతమంది వ్యక్తులు మావోయిస్టులు అని పేరు చెప్పుకుంటూ మామూలుగా వ్యాపారస్తులకు వాళ్ళు ఫోన్ కాల్ చేస్తూ డబ్బులు ఇవ్వాలన్నట్టుగా బెదిరిస్తున్నారు. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత మా ఎస్పీ సార్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ విషయం మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టి కొన్ని సపరేట్ టీమ్స్ అనేవి ఫామ్ చేసి ఎవరైతే యాక్చువల్గా ఈ వ్యాపారస్తులు కాల్ చేస్తున్నారో ఆ వ్యాపారస్తుల ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మేము ఒక 4 టీమ్స్ ఫామ్ చేసాము. సో ఈ 4 టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత వీళ్ళని ఒక్కొక్క ఏరియాస్లో పెట్టేసి, అంటే ఈ ఎవరైతే వ్యాపారస్తులకి అమౌంట్ గురించి అడగడం కానీ చెప్తున్నారో ఆ ఏరియాస్కి మామూలుగా ఎక్కడికి వాళ్ళని రమ్మంటున్నారు ఏంటని చెప్పేసి మేము మామూలుగా ఆ రకంగా ఒక ప్లాన్ వేసుకొని 4 టీమ్స్ని యాక్చువల్గా ఆ రోజు ఏదైతే ఒక ఫెర్టిలైజర్ తోటపల్లి లక్ష్మీపురం గ్రామం పురుగు మందుల వ్యాపారస్తులు ఒక అతన్ని వాళ్ళు బెదిరించి డబ్బులు అడిగారు. సో వాళ్ళు చెప్పిన ఒక లొకేషన్కి వాళ్ళని మనము పంపించి, సో ఎవరైతే ఆ స్పాట్కి వచ్చారో, సో మనకు ఆ రోజు మనము రెగ్యులర్గా చేస్తున్న కొద్దిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనము ఏవైతే టీమ్స్ మనము తయారు చేసుకున్నాం వాళ్ళని పంపించిన తర్వాత, సో మనకు ఒక 3 వ్యక్తులు, ఒక హీరో హెచ్ఎఫ్ఎల్ డీలక్స్ వాహనంలో మనకు 3 వ్యక్తులు యాక్చువల్గా తారసపడడం జరిగింది. సో వాళ్ళని కొద్దిగా మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కొద్దిగా వాళ్ళ మాటలు కొద్దిగా సస్పిషియస్గా ఉండడం వల్ల, సో మనం వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అని తీసుకొని కొద్దిగా వాళ్ళ యాక్టివిటీస్ సస్పిషన్ చెక్ చేస్తే ఎవరైతే వ్యాపారస్తులకి కాల్ వచ్చిందో, సో ఆ వ్యక్తి యాక్చువల్గా 3లో ఒక వ్యక్తిగా ఉన్నారు. సో మిగతా 2 యాక్చువల్గా మెయిన్ వ్యక్తికి యాక్చువల్గా వీళ్ళు చాలాసార్లు ఇలాంటి ఎక్స్టోర్షన్లో యాక్చువల్గా వీళ్ళు సహకరించారు. సో ఆ రోజు మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక హీరో హెచ్ఎఫ్ఎల్ డీలక్స్ వాహనం, తర్వాత ఒక 2000 అమౌంట్, 3 సెల్ ఫోన్లు, తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని మావోయిస్టులు కరపత్రాలు ఏవైతే ఉంటుందో అలాంటి ఒక నకిలీ కరపత్రాలు వాళ్ళు సృష్టించి వ్యాపారస్తులకు చూపించడంతో అవి కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని శ్రీయ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో డాక్టర్ రూమ్లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే డాక్టర్ రూమ్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించారు. నరోరాలోని గంగానది ఒడ్డున ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు అసెంబ్లీ సభ ప్రాంగణంలో ప్రజల సందర్శనం కోసం అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30కు బీజేపీ ఆఫీస్కు, అనంతరం అలీగఢ్లోని స్టేడియానికి తరలించారు. అక్కడి నుంచి నరోరాలోని గంగానది ఒడ్డుకు తరలించి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. యూపీలో బీజేపీ శ్రేణుల అత్యుత్సాహం వివాదాస్పదమవుతోంది. మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పి దానిపైన బీజేపీ జెండాను ఆ పార్టీ శ్రేణులు కప్పారు. లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఫోటోను బీజేపీ ట్వీట్ చేయడం వివాదానికి మరింత అజ్జం పోసింది. బీజేపీ శ్రేణులు జాతీయ జెండాను అవమానించారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. జాతీయ పతాకం మీద బీజేపీ జెండాను కప్పడం ద్వారా జాతీయ పతాకాన్ని గౌరవించినట్లో, అవమానించినట్లో దేశ
దేశభక్తులమంటూ నిత్యం గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 32,000 కేసులు నమోదవగా తాజాగా 25,000కు తగ్గాయి. ఇది నిన్నటి కంటే 19% తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా గత ఏడాది మార్చి తర్వాత యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయని తెలిపింది. ఇప్పటి వరకు 58.25 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 25,072 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం కేసుల్లో 3,33,924 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని, పెద్దల వలె పిల్లలు ప్రభావితం అవుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచించింది. నిపుణుల బృందం ఈ నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. ఒకవేళ చిన్నారులు భారీగా కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరే పరిస్థితి తలెత్తితే వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్లు వంటి వైద్య సేవలు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేవని నిపుణుల బృందం హెచ్చరించింది. అలాగే చికిత్స సమయంలో వైరస్ సోకిన పిల్లలతో ఉండే సంరక్షకులు సురక్షితంగా ఉండేలా కోవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలని నిపుణుల బృందం ప్రతిపాదించింది. అలాగే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు టీకా వేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ G9 TV న్యూస్.